హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు శామ్స్కోప్ లెర్నింగ్. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ వీడియో చివరి వరకు చూసి మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఒక లైక్ చేయండి. ఈ వీడియోలో మనం ఎవరైతే ఇంటర్లో బైపీసీ చేసి ఏపీ ఎంసెట్ రాసి ఉన్నారో ఏపీ ఎంసెట్లో వాళ్ళకు వచ్చిన ర్యాంక్కి బీఫార్మసీ అండ్ ఫార్మడీ కోర్సెస్ అనేవి ఏ ఏ కాలేజెస్లో వస్తాయో తెలుసుకుందాం. దానికోసం నేను కాలేజ్ ప్రిడిక్టర్ టూల్ అనే టూల్ని ఉపయోగిస్తున్నాను. సో ఆ టూల్ని ఎలా ఉపయోగించాలి, దానిలో ఏమేం డీటెయిల్స్ ఇవ్వాలి అని ఇప్పుడు తెలుసుకుందాం. లెట్స్ బిగిన్ ద వీడియో. నేను డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ బాక్స్లో ఈ సైట్ యొక్క లింక్ ఇచ్చాను. మీరు ఆ లింక్ మీద క్లిక్ చేయగానే ఈ సైట్కి రీడైరెక్ట్ అయిపోతారు. సో ఫస్ట్ కోర్సుని సెలెక్ట్ చేయండి, బీఫార్మసీ అండ్ ఫార్మడీ. నెక్స్ట్ మీకు ఏపీ ఎంసెట్లో ఎంత ర్యాంక్ వచ్చిందో అంత ర్యాంక్ని ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత జెండర్ ఇవ్వండి, మేలా ఫీమేలా అని సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ మీ కేటగిరీ ఏంటో ఇవ్వండి. బీసీ అయితే బీసీ, ఎస్టీ అయితే ఎస్టీ, ఎస్సీ అయితే ఎస్సీ, జనరల్ అయితే జనరల్ ఇవ్వండి. నెక్స్ట్ మీకు ఏ లొకేషన్లో కాలేజెస్ కావాలో సెలెక్ట్ చేయండి. ఆంధ్రప్రదేశ్లో కావాలా, లేదా తెలంగాణలో కావాలా, లేదా గుజరాత్లో కావాలా, మీ ఇష్టం వచ్చిన స్టేట్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ప్రెడిక్ట్ రిజల్ట్స్ అని కొట్టండి. అండ్ ఇక్కడ మీ ఫోన్ నెంబర్, మీ నేమ్, ఈమెయిల్ అడ్రస్, పాస్వర్డ్ సెట్ చేసి సైన్ అప్ అని కొట్టండి. సో ఒకవేళ మీకు ఆల్రెడీ ఈ సైట్లో అకౌంట్ ఉంటే లాగిన్ అని కొట్టి లాగిన్ అవ్వండి. సో మీకు కాలేజెస్ అనేవి ఇలా ప్రెడిక్ట్ చేస్తుంది. సో దీనిలో కూడా మీకు ఇంకా ఫిల్టర్ చేసుకునే ఆప్షన్స్ ఉన్నాయి. లొకేషన్ చేంజ్ చేసుకోవచ్చు మీ ర్యాంక్ని బట్టి. భీమవరం కావాలంటే భీమవరం. అండ్ మీరు ఇది ఫోన్లో కూడా చేసుకోవచ్చు. ఫోన్లో మీకు పైన ఫిల్టర్స్ అని ఉంటుంది, దాని మీద ట్యాప్ చేస్తే ఈ ఆప్షన్స్ అన్నీ కనపడతాయి. అండ్ ఫీజు కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. నో థ్యాంక్స్ కొట్టండి. నెక్స్ట్ ఇన్స్టిట్యూట్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇలా చాలా రకాల ఆప్షన్స్ ఉంటాయి. అండ్ ప్రెడిక్ట్ చేసిన కాలేజెస్ని వ్యూ డీటెయిల్స్ కొడితే ఆ కాలేజ్ సైట్లోకి తీసుకువెళ్తుంది. తీసుకువెళ్ళి ఆ కాలేజ్ యొక్క ఇన్ఫర్మేషన్, కోర్సెస్ ఏమేమి ఉన్నాయి, వాటి ఫీజు ఎలా ఉంది, రివ్యూస్ ఏంటి, ఆ కాలేజెస్లో ప్రీవియస్ అడ్మిషన్స్ ఇప్పుడు జరుగుతున్నాయా, ప్రీవియస్గా జరిగిన అడ్మిషన్స్ గురించి, ఇంకా ప్లేస్మెంట్స్ గురించి, ఆ కాలేజ్ యొక్క కట్ ఆఫ్స్, ర్యాంకింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, ఫ్యాకల్టీ ఎలా ఉన్నారు, అలా స్కాలర్షిప్ గురించి చాలా డీటెయిల్స్ ఉంటాయి. అవన్నీ మీరు తెలుసుకోవచ్చు. సో ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.